హలో అండి, ఇవి వచ్చేసి వెల్వెట్ బీన్స్ అంటారు. నేనైతే ఈ మధ్యనే చూసానండి వీటిని. అంతకుముందు నాకు తెలియదు, వీటిని ఎప్పుడు చూడలేదు. ఈ మధ్య చూసానన్నమాట. మా వారు తెప్పించారు ఆన్లైన్లో. ఒక 1/2 kg ఉంటాయండి, తెప్పించారు. అందుకని వీటిని ఫస్ట్ టైము ఎలా ఉడికించాలో తెలియకుండా నేను అలాగే తిందామని ట్రై చేసాము వేపుకొని. కానీ చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. ఇవి తినడానికి కుదరలేదు, చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి. ఫస్ట్లో ఇవైతే, ఇప్పుడైతే నానిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్లో అయితే మన చింతగింజలు ఉంటాయి చూడండి, ఆ విధంగా అనిపించాయి నాకైతే చూడడానికి. వీటిల్లో కలర్స్ కూడా ఉంటాయంట. నేనైతే ఈ రంగులో ఉండే వాటిని చూశాను. మామూలుగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషను మీతో షేర్ చేద్దామని ఈ వీడియో తీశాను అన్నమాట. మేమైతే ఒక 3-4 monthsగా ఇంట్లో వాడుతున్నాము. వీటిని ఈ విధంగా ఓవర్ నైట్ నానబెట్టాలండి, ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నాయి గింజలు. ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఈ సైజులో ఉన్నాయి కదా గింజలు, ఇవి బాగా నానాయంటే ఓవర్ నైట్ అంతా ఈ డబుల్ అయిపోతున్నాయి అన్నమాట. ఈ సైజు అసలు చాలా పెద్దగా అయిపోతున్నాయి. నేనైతే కొద్దిగా ఒక గుప్పిడి నానబెడుతున్నాను అనమాట. నైట్ నానబెట్టి మామూలుగా పొద్దున పూట కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతాయండి. నేనైతే ఫస్ట్ టైము గిన్నెలో ఉడికించి చూద్దాం అనేసి ఉడుకుతాయో లేదని ట్రై చేశాను. గిన్నెలో కూడా ఉడికాయి, కాస్త టైం పడుతుంది అంతే. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవి బాగా నానిన తర్వాత ఇవి పెద్దగా అయిపోయాయి చూడండి, చాలా పెద్దవైపోయాయి. ఉడికిన తర్వాత ఇంకాస్త పెద్దవైపోతాయి అన్నమాట. ఇవైతే దీనిపైన తాట చాలా కొద్దిగా చేదుగా అనిపిస్తూ ఉందండి. తాట తీసేసి తింటే చాలా బాగున్నాయి అన్నమాట. నేనైతే ఉడికించి తింటున్నాను. వీటిని మామూలుగా డ్రైగా కూడా వేపుకొని తినొచ్చంట. మామూలుగా వేపేసి వాటిని పౌడర్ లాగా చేసుకొని అందులో తేనె కానీ లేదంటే మనకి ఏదైనా బెల్లం కానీ ఏదన్నా కలుపుకొని హాట్ వాటర్లో కొద్దిగా మిక్స్ చేసుకొని అర్లీ మార్నింగ్ తాగితే కూడా చాలా మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు. నాకైతే పూర్తిగా వీటి గురించి ఇన్ఫర్మేషన్ తెలియదండి. నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేశాను అంతేనండి. చూడండి, పొట్టు తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఉడికిన తర్వాత. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.